शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज़ में आप सभी का खैर मकदम है। महबूब नगर मुस्तकिर के बीजेपी पार्टी दफ्तर में मुनक़दा सहाफ़ती कॉन्फ्रेंस से महबूब नगर हल्क़े पार्लिमानी इंतखाबी उम्मीदवार की हैसियत से DK अरुणा खिताब करते हुए वज़ीर आज़म नरेंद्र मोदी, बीजेपी कौमी सदर JP नड्डा और मरकज़ी वज़ीर दाखिला अमित शाह, किशन रेड्डी और पार्लियामेंट इलेक्शन कमेटी के मेंबर्स का शुक्रिया अदा किया। DK अरुणा ने कहा कि गुज़िश्ता पार्लियामेंट इंतखाबात में महबूब नगर से मैं ही बीजेपी उम्मीदवार थी और बहुत कम ही वोटों से शिकस्त का सामना की थी। इस वक्त 3,33,350 वोट हासिल करते हुए दूसरा मुकाम हासिल किया था। DK अरुणा ने कहा कि कांग्रेस ने अवाम को 6 गारंटी का झांसा देकर रियासत में इख्तिदार में आई है, लेकिन कांग्रेस हुकूमत इन गारंटी पर अमल करने के कर्ज से रियासत के कर्ज की बात बार बार दोहराई जा रही है और अब ये कहा जा रहा है कि इन 6 गारंटी पर अमल करने के लिए तेलंगाना में कांग्रेस को 17 MP सीटों पर जीतने की अवाम से अपील कर रहे हैं, लेकिन हकीकत यह है कि वो जब भी इन गारंटी पर अमल नहीं कर सकते। DK अरुणा ने कहा कि अगर तेलंगाना की तरक्की चाहते हैं तो तेलंगाना और महबूब नगर की तरक्की चाहते हैं तो बीजेपी को 12 सीटों पर जीत दिलाने ज़रूरी है। इन्होंने कहा कि महबूब नगर से बीजेपी को जितवाते हुए वज़ीर आज़म नरेंद्र मोदी को तोहफे में पेश करें। DK अरुणा ने अवाम से अपील की है कि वो इंतखाबात में सोच समझकर वोट के हक का इस्तेमाल करें। आइए देखते हैं इस खुसूस में मनाज़िर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। ప్రకటించినటువంటి రెండవ జాబితాలో మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, జాతీయ అధ్యక్షులు JP నడ్డా గారికి, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ మరి పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేనే ఆనాడు అభ్యర్థిని కూడా. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, BRS పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండ్రు. ఆ రోజు BRS పార్టీ అధికారంలో ఉంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు BRS పార్టీ అధికారంలో ఉన్ననాడు 7 అసెంబ్లీ స్థానాలు, BRS పార్టీ ఎమ్మెల్యేలు 50,000కు పైగా, ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 నుంచి 60,000 పైగా మెజార్టీతో ఆ రోజు గెలుపొందిండ్రు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2019 మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఆనాడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మరి నా అభ్యర్థిత్వం అయితేనేమి, మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి, ఆ రోజు 3,33,353 ఓట్లతో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. BRS పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చేటటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నారు. 7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది. ఇక్కడ అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఆనాడు కంటే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీ లేనటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో కూడా బొటాబొట్టి మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల లోపల పెద్ద ఎత్తున 6 గ్యారెంటీల విషయంలో హామీయే గాని బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటటువంటి అబద్ధపు ప్రచారమే గాని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు